చిన్ననాడు బడిలో ఒక చక్కని ప్రతిజ్ఞ మనం నేర్చుకుని ఆ ప్రతిజ్ఞ చేసేవాళ్ళు. ఏమని? భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నా సహోదరీమణులు, భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నా సోదరులు సోదరీమణులు అనే చక్కటి ప్రతిజ్ఞ ఈ దేశంలో మనం నేర్చుకున్నాం. మరి సోదరీమణులు సోదరులు అంటున్నప్పుడు ఆ మాటకు అర్థం ఏంటో తెలుసండి? సహోదరుడు అంటే సహ ఉదరము నుంచి జన్మించినవాడు, అంటే ఒకే ఉదరమును ఒకే గర్భాన్ని పంచుకున్న వారిని సహోదరుడు సహోదరి అంటారు. ఈ చక్కటి గ్రంథం, ప్రపంచం ఏదేదో మాట్లాడుతుంది ఈ గ్రంథం కోసం. ఈ గ్రంథాన్ని బ్యాన్ చేయాలనో, ఈ గ్రంథం వెలివేయబడాలనో, ఈ గ్రంథాన్ని అనుసరించే వారి దేశంలో ఉండకూడదనో. ఏమండి? ఇటువంటి అనుచితమైన వ్యాఖ్యలు చాలా మంది, ఇందులో ఉన్న సారం అర్థం కాక ఎవరో కొందరు సహోదరులైన మన మధ్య చిచ్చు పెట్టడానికి రెచ్చగొట్టే మతోన్మాదుల మాటల వలన అపార్థం చేసుకుంటున్నాం అంతే. నేను చెప్పే ఈ మాటలు మీరు వింటే ఖచ్చితంగా ఇది ఎంత పరిశుద్ధమైన గ్రంథం. బైబిల్కున్న పేరు పరిశుద్ధ గ్రంథం. పవిత్రత, ఎందులో పవిత్రత, దేనిలో పరిశుద్ధత? రాయించినది దేవుడు గనుక తన పిల్లలందరి కోసం ఆయన మేలును యోచించి రాశాడు నిష్పక్షపాతంగా. భూమి మీద ఉన్న వాళ్ళందరం ఆయన ఏమని ఈ గ్రంథంలో రాయించాడు అంటే చూస్తారా? ఉన్న ప్రతి కుటుంబం, ఎనీ ఫ్యామిలీ, ప్రతి కుటుంబము ఏమంటున్నాడండి? ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో, ఈ కుటుంబాలన్నిటికీ ఒక తండ్రి ఉన్నాడటండి. కుటుంబాలకు ఒకే తండ్రి. ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటే ఎంత చక్కటి సామరస్యాన్ని, సమైక్యతను, ఒక చక్కటి కుటుంబ విలువలను బైబిల్ చెబుతుందో చూడండి. ఎవరు మీరెవరు, నేనెవరు? ఏదో పాలకొల్లులో ఉన్నారని మీరు వేరు, ఎక్కడో నేను విశాఖపట్నంలో ఉన్నానని నేను వేరు, ఎక్కడో విదేశాలలో ఉన్నా కాబట్టి దేశాన్ని బట్టి వారు వేరు అని అనుకోవడానికి లేదండి.